బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్ట్ అనూహ్య పరిణామాల మధ్య డ్రాగా ముగిసింది. ఊహించినట్టుగానే చివరి రోజు వర్షం అంతరాయం కలిగించింది. కానీ ఆఖరి రోజు ట్విస్టులు చోటు చేసుకున్నాయి. తొలి సెషన్ వర్షంతో రద్దవగా రెండో సెషన్లో 3 ఓవర్లలోపే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 260 రన్స్ కు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాకు 185 పరుగుల ఆధిక్యం దక్కింది. తర్వాత ఉత్సాహంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారులకు భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. ఊపిరి ఆడనివ్వకుండా బంతులను సంధించారు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్టే వెనుదిరిగాడు. ఏ ఒక్కరూ కూడా లోయర్ మిడిల్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్, వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగలిగారు. ట్రావిస్ హెడ్ 17, అలెక్స్ కేరీ 19, ప్యాట్ కమిన్స్ 22 పరుగులు చేశారు. ఓపెనర్లు నాథన్ మెక్స్వీనీ 4, ఉస్మాన్ ఖవాజా 8, మార్నూస్ లాంబుషేన్ 1, మిషెల్ మార్ష్ 2, స్టీవెన్ స్మిత్ 4, మిషెల్ స్టాక్ 2 పరుగులు చేశాడు. ఒక దశలో ఆస్ట్రేలియా 33 పరుగులకు ఏకంగా 5 వికెట్లను కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్ లో వేగంగా పరుగులు చేసే క్రమంలో ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. మొదటి నుంచి ఆ టీం బ్యాటర్లు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించారు. చివరికి హెడ్, కమిన్స్, క్యారీ బ్యాటింగ్ తో 89 పరుగులకు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. బుమ్రా 3, సిరాజ్, ఆకాష్ దీప్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో ఫలితం కోసం ఆ టీం సాహసమే చేసింది. కానీ వర్షంతో దానికి ఫలితం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ ముందు 275 రన్స్ టార్గెట్ ను ఉంచింది. ఈ లక్ష్య ఛేదనకు టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా వర్షం అంతరాయం కలిగించింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ వికెట్ కోల్పోకుండా 8 రన్స్ చేసింది. టీ బ్రేక్ తర్వాత భారీ వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను డ్రాగా ప్రకటించారు. తొలి రోజు మొదలైన వర్షం చివరి రోజు వరకు కొనసాగడంతో ఫలితం సాధ్యం కాలేదు. మ్యాచ్ మొత్తం 5 రోజుల్లో కేవలం 216 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చివరి రోజైతే మొత్తంగా 24 ఓవర్లే వేయగలిగారు. తొలి టెస్ట్ లో భారత్ గెలిస్తే రెండో టెస్ట్ లో ఆసీస్ విజయం సాధించింది. గబ్బా టెస్ట్ డ్రా తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.